వెల్కమ్ బ్యాక్. ఒకప్పుడు అంగారకుడంటే అదొక ఊహాలోకం. మరి ఇప్పుడు కళ్ళెదుట కనపడే దృశ్యమాలిక. క్యూరియాసిటీ రోవర్ పంపించే తాజా ఫోటోలు చూసిన సైంటిస్టుల ఆనందం అంతా ఇంతా కాదు. అంగారక గ్రహం అంటే ఇన్నేళ్లు ఓ బ్రహ్మ పదార్థం. అక్కడ ఏముంది? మానవులు నివసించటానికి అనువైన పరిస్థితి ఉందా? అక్కడ నీళ్లున్నాయా? ఈ ప్రశ్నలపై ఏళ్ల తరబడి నాసా శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ 8 నెలల క్రితం మార్స్లోకి ప్రవేశించిన క్యూరియాసిటీ మాత్రం నిజంగానే ఆసక్తి కలిగించే ఫోటోల్ని పంపిస్తోంది. ఎప్పటికప్పుడు నాసా కూడా నెట్లో వీటిని ఉంచుతోంది. ప్రస్తుతం అరుణ గ్రహానికి సంబంధించి క్యూరియాసిటీ పంపిస్తున్న ఫోటోలు తొలివిడతవే. తాజా ఛాయాచిత్రాల్లో కూడా మానవులు నివసించడానికి తగిన వనరులపై ఇంతవరకు ఎలాంటి సమాచారాన్ని అందివ్వలేదు. కేవలం అక్కడి మట్టి, రాళ్లు, రప్పల్ని మాత్రమే పంపించింది. లేటెస్ట్ గా పంపించిన ఫోటోలు స్పష్టత ఉన్నా అందులో ఏముందో అంతుపట్టకుండా ఉంది. అరుణ గ్రహంపై వాలిన క్యూరియాసిటీ తాజాగా 3D ఫోటోల్ని పంపింది. ఈ చిత్రాలు చూస్తే మొజావో ఎడార్ని గుర్తు చేస్తున్నాయని చెప్తున్నారు. రోవర్ కెమెరాపై దుమ్ము పేరుకుపోవడంతో మొదట్లో ఫోటోలు మసగ్గా రాగా ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిందంటున్నారు శాస్త్రవేత్తలు. రానున్న రోజుల్లో రెడ్ ప్లానెట్ పై క్యూరియాసిటీ మరిన్ని ఫోటోలు పంపుతుంది. వాటిలో అరుణ్ గ్రహంపై వాతావరణం ఎలా ఉంది, మానవాళికి ఉపయోగపడే అంశాలేవైనా ఉన్నాయా, జీవరాశులు ఉన్నాయా అనే అంశాలపై మరింత సమాచారాన్ని అందిస్తుందంటున్నారు నాసా శాస్త్రజ్ఞులు.